ఎందుకంటే మనకు ఇప్పటికి అన్నపూర్ణగా పేరు వచ్చినటువంటి రాష్ట్రానికి మీరు అధోగతి పాలు చేయకండి, అనాలోచిత చర్య వల్ల రైతులకు ఇబ్బంది పెట్టకండి, మీకు చెడ్డ పేరు రాణించుకోకండి. ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వెంటనే ఈ ప్రాజెక్టుల్లో ఎంత నీళ్ళైతే ఉన్నాయో ఇక్కడ టీఎంసీల లెక్కతో సహా చూపిస్తా ఉన్నాం. వెంటనే నీటిని వదిలిపెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా లిఫ్ట్లు ఆల్రెడీ నీళ్ళు నిల్వ ఉన్నాయి, లిఫ్ట్ చేయాల్సిన అవసరము లేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్టులలో లిఫ్ట్ చేయాల్సిన అవసరమే లేదు, ఆల్రెడీ నిల్వ ఉన్నాయి. ఉన్న నీటిని వదిలిపెట్టమంటున్నాం మేము, కొత్తగా తెచ్చే అవసరం లేదు, నిల్వ ఉన్నాయి. ఇంకా మిడ్మానే డ్యామ్ మీరు అన్నట్టుగా మిడ్మానే డ్యాంలో కూడా నీళ్లు ఉన్నాయి. అవసరం వస్తే మిడ్మానే డ్యామ్ నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు, వాటర్ ఉంది మిడ్మానే డ్యాంలో. అది కంటిన్యూస్ ప్రాసెస్. అది ఈ అనంత సాగర్ పైన మిడ్మానే డ్యామ్ ఉంది, మిడ్మానే డ్యామ్ నుంచి కూడా నీటి వాటర్ తీసుకోవచ్చు, లిఫ్ట్ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా నీటి ఇప్పుడు రెండో పంటకు ఈ యొక్క పరిణామాన్ని బట్టి నీటిని కెపాసిటీని బట్టి నీటి వదిలిపెట్టడానికి కోసం ఎక్కడ ఇబ్బంది లేదు. కానీ అవగాహన లోపం మాత్రం ఇక్కడ ఉంది, ఆలోచన లేదు, అవగాహన లోపం ఉంది. దయచేసి దీన్ని మీరు అన్నట్టుగా మిడ్మానే డ్యాంలో కూడా నీళ్లు ఉన్నాయి కాబట్టి కింది ప్రాజెక్టుకు నీరు తక్కువ పడితే అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు. దయచేసి వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. మీడియం ఇరిగేషన్ కావచ్చు, లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, చెక్ డ్యామ్లు కావచ్చు, దానికి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక ఆలోచన ఉండాలి. దేశంలో ఆహార కొరత ఏర్పడితే మన దేశానికి ఆహార సప్లై చేసేటువంటి దేశం మరొకటి ఉండదు. అందుకే ప్రతి రాష్ట్రం స్వయం సమృద్ధిగా ఉండాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా గోదావరి కృష్ణ నీటిని సద్వినియోగపరుచుకోవటానికి అనేకమైనటువంటి కొత్త ప్రాజెక్టులను నిర్మించుకోవడం జరిగింది. సముద్రంలోకి వృధాగా పోతున్నటువంటి నీటిని సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క రిపోర్ట్ ఆధారంగా గోదావరిలో నీరు గత 45 సంవత్సరాల రికార్డు తీస్తే 1600 నుంచి 1700 టీఎంసీ నీరు వృధాగా పోతుంది సముద్రంలోకి. దాన్ని ఎవరు పట్టించుకోలే. తెలంగాణను రాను రాను ఎడారిగా మార్చారు. సమైక్య పాలకులు వచ్చిన గోదావరి నీటిని ధవళేశ్వరం తీసుకెళ్లడమో లేకుంటే కింది ప్రాంతాలకు తీసుకెళ్లడమో చేశారు తప్పితే మరి తెలంగాణ గడ్డకు కూడా నీరు వారాలి, తెలంగాణ రైతులు కూడా బతకాలి, దీనికి ఏం చేస్తే బాగుంటుందనేటువంటి సమగ్రమైనటువంటి ప్రణాళిక తయారు చేయలే. అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో గోదావరికి అడ్డంగా ప్రాజెక్టు కట్టుకొని ఈరోజు 30 లక్షల ఎకరాలు స్థిరీకరణ అంటే నిజాం సాగర్ కానీ శ్రీరామ్ సాగర్ కానీ కింద ఉన్నటువంటి ప్రాజెక్ట్ అన్ని కూడా స్థిరీకరిస్తూ మరొక 30 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలనే ప్రణాళికతో ప్రాజెక్టు కట్టుకోవడం జరిగింది. సరే, గత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గత 10 సంవత్సరాలుగా కరువు లేదు. ధాన్యం పుష్కలంగా యాసంగి పంట కానీ వానకాలం పంట కానీ పుష్కలంగా పండింది. నేను అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు 37 లక్షల వరి ధాన్యం ఉండే ఉత్పత్తి, వేరే ధాన్యం కాదు. ఒక వరి ధాన్యం 37 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే ఈరోజు ఆ ధాన్యము 2 లక్షల టన్నులకు 2 కోట్ల టన్నులకు పైకి వెళ్ళిపోయింది. అన్ని ఆహార ధాన్యాలు కలుపుకుంటే మక్కలు, జొన్నలు, సోయాబీన్లు ఇవన్నీ కలుపుకుంటే ఈరోజు సుమారుగా 3.5 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతూ ఉంది. దానికి కారణం నీరు. పంట పండించాలంటే 4 కావాలండి. భూమి కావాలి, విత్తనం కావాలి, రైతు శ్రమ కావాలి, నీరు కావాలి.
ఈ నాలుగుట్ల ఏది లేకపోయినా పంట పండదు.